ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వచ్చేయండి, వంకాయ కర్రీ ఎలా చేసుకుందామో వంకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్. విశేషాలు, ఈ యూట్యూబ్ అంటే కష్టాలు అంటారు కదా ఫ్రెండ్స్, నిజంగా కష్టమే ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. యూట్యూబ్ అంటే 1 అవర్ 2 అవర్ వీడియో తీసుకోవాలి, దాన్ని అప్లోడ్ చేసుకోవాలి. యూట్యూబ్ అనగానే మనం ఏముంది, యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి, యూట్యూబ్కి ఏముంది అంటారు. కానీ నేను 25 డేస్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేస్తా. దాని బాధ ఏంటి, దాని కష్టం అనేది ఏంటనేది నేను చూస్తున్నాను కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళ మాట అనాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చేసినా తీసుకురాగానే క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రెండ్స్. అప్పటికప్పటికి ఇలా తొడియాలు తీసేసి, పచ్చిమిర్చి అంటే ఎక్కువ యూజ్ చేయం ఫ్రెండ్స్, చాలు. కొంచెం ఇందులో కల్లుప్పు ఏంటంటే మనం మెత్తటి పొడికి కల్లుప్పుకి తేడా ఏంటంటే, కల్లుప్పు కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అంటారు మన ముసలివాళ్ళు, మన ఏజ్ బ్యాక్ నుంచి కూడా ఎవరైనా చూడు, ఏ కర్రీలోకైనా, చారులోకైనా, రసంలోకైనా కల్లుప్పే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఆల్రెడీ వంకాయలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్, చాలా వరకు మగ్గాయి. ఇప్పుడు కొంచెం ఇళ్ళకి పసుపు, 1 స్పూన్ పసుపు, ఒక చిన్న టమాటో ఫ్రెండ్స్, చిన్న టమాటో. ఎందుకంటే ఇది వేస్తే ఏంటంటే ఆ వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటాలు వేసి ఫ్రెండ్స్, కొంచెం టమాటాలు వేస్తారు కదా ఫ్రెండ్స్. టమాటాలు మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వంకాయలు మగ్గిపోయాయి, టమాటాలు కూడా మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, ముద్ది ఫ్రెండ్స్, కొంచెం అల్లం పేస్ట్. మా ఇంట్లో కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, కొంచెం ఇంట్లో కొత్తిమీర అయిపోయింది ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేసాక కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని సేమిగా వంకాయ, పచ్చిమిర్చి కర్రీ. టమాటో ఎందుకు వేసానంటే గ్రేవీ కోసం ఉంది. వంకాయ ఏంటంటే ఇలా వేయగానే మధ్య కొంతమంది అంటే వంకాయలు చాలా వరకు ఉడకకుండానే పచ్చి, చాలా వరకు ఒక 50% ఉడకనిచ్చేసి తినేస్తాయి. కానీ మాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా ఫ్రెండ్స్, చాలా వరకు వంకాయ ముద్దలు నజ్జే కావాలి. చాలా వరకు మా మదర్ వండిద్ది, వంకాయలు 50% వరకే ఉడుకుతాయి. ఏ ముద్దకి ఒక వంకాయ పెట్టుకొని తింటుంటే ఏమి రుచి. ఎట్లా మన చేనులో పండిన వంకాయలు. ఆల్మోస్ట్ అయిపోయింది. పచ్చిమిర్చి, కారం వేసాం, టమాటా వేసాం, ఉడికిపోయింది కాబట్టి కొంచెం ఇందాక నేను మిర్చిలో సరిపోయేటట్టు వేయలేదు, కొంచెం సాల్ట్, మా పక్కన అల్లుడు వాడు ఏడుకు స్టార్ట్ చేస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. అంటే చూడు ఫ్రెండ్స్, వంకాయ కూర సింపుల్గా ప్రాసెస్లో చూసేద్దాం. వచ్చేయండి. నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓపెన్ చేసి చూడండి. కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఆల్మోస్ట్ అయిపోయింది. పచ్చిమిర్చి, కారం వేసాం, టమాటా వేసాం,
ఉడికిపోయింది కాబట్టి కొంచెం ఇందాక నేను మిర్చిలో సరిపోయేటట్టు వేయలేదు, కొంచెం సాల్ట్, మా పక్కన అల్లుడు వాడు ఏడుపు స్టార్ట్ చేస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. అంటే చూడు ఫ్రెండ్స్, వంకాయ కూర సింపుల్గా ప్రాసెస్లో చూసేద్దాం, వచ్చేయండి. నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓపెన్ చేసి చూడండి, కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.